నమస్తే అండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని రాసిన లెటరు చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ ప్రతిపక్ష హోదా వైసీపీ పార్టీకి ఇచ్చినట్లయితే టీడీపీ ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. సభలో 10% సీట్లు ఉంటే ఇవ్వాలా, లేకపోయినా ఇవ్వవచ్చా, రూల్ బుక్స్లో ఏమున్నది, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పట్టించుకునే అవసరం లేదండి. ఎందుకంటే చట్టసభల వ్యవహారాల గురించి చాలా విషయాల్లో కోర్టుల జోక్యం ఉండదు. 1, 2 చాలా నిర్ణయాలపై తుది నిర్ణయం స్పీకర్కు మాత్రమే ఉంటుంది. లీడర్ ఆఫ్ ద హౌస్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే రెండవ పెద్ద పార్టీ అయిన జనసేన పార్టీ ఉండగా కేవలం 11 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీకి ఇవ్వరు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాను అన్నట్లుగా లెటర్ రాసుకొచ్చారు. ఎందుకలా? ఎమ్మెల్యేగా అయినా గెలిచారు కదా, ఆ నియోజకవర్గం తాలూకా సమస్యలపై చర్చించడానికైనా రావాలి కదా. అలా కాకుండా ఓదార్పు యాత్ర చేస్తానంటున్నారు. అధికార పక్షాన్ని సభ్యుడిగా ప్రశ్నించే శక్తి కానీ తెలివితేటలు కానీ ఆయనకు లేవని ఫిక్స్ అయిపోయారా? మీరు అధికారంలో ఉంటే ఎవరు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. మీకు అధికారం లేనప్పుడు సభలకే రారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే సభలో ఉండాలి అనే ధోరణిలో కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి విధానం. అలా చేస్తే డెమోక్రసీ అనిపించుకుంటుందా? ప్రతిపక్ష హోదా 1977 ద శాలరీస్ అండ్ అలవెన్స్ ఆఫ్ ద లీడర్ అపోజిషన్ యాక్ట్లో 10% సీట్స్ రాకపోయినా ఆయా పార్టీకి న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉంటే సరిపోతుంది అని చెప్పి చివరిలో దానితో పాటు సభాపతి యొక్క విశ్వాసం పొంది ఉండాలి ఆ పార్టీ అంటే ప్రతిపక్ష హోదా కావాలన్న పార్టీకి స్పీకర్ అంగీకారంతో ఇవ్వాలనిపిస్తే ఇవ్వవచ్చు, లేకపోతే లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన రాసిన లెటర్లో అందరూ కూడబలుక్కుని ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారేమో అని రాసుకొచ్చారు.